దైవ సేవలోనే కాదు, కళ, సంగీతం, ఆధునిక సమాచార రంగాల ద్వారా క్రీస్తు వార్తను లక్షలాది మందికి చేరవేసిన ఆత్మీయ గురువు, గుంటూరు పీఠ గురువు రెవరెండ్ ఫాదర్ తుమ్మా వెళంగిని షౌరెడ్డి గారు ఇక లేరు అనే వార్త యావత్ క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాలోని గ్రెనడా హిల్స్ సెయింట్ జాన్ ది బ్యాప్టిస్ట్ లాసాల్ చర్చిలో ఉన్న ఫాదర్ గారు ఉదయపు దివ్య పూజా బలికి రాకపోవటంతో తలుపులు తెరచి చూసిన అధికారులకు ఆయన స్పందన లేని స్థితిలో కనిపించారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం ఆయన గుండెపోటుతో దైవ సన్నిధికి చేరారని తెలిసింది. గురుశ్రీ తుమ్మా వెళంగిని గారు తాళచెరువులో జన్మించి సెయింట్ ఆన్స్ హై స్కూల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వెళంగిని గారు దైవ పిలుపును అందుకొని గురు విద్య వైపు అడుగులు వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BA, పూణే జ్ఞానదీప విద్యాపీఠ నుండి ఫిలాసఫీ మరియు థియాలజీలలో మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి గారి పవిత్ర హస్తాల ద్వారా డిసెంబర్ 27వ తారీఖున 2005వ సంవత్సరమున గురువుగా అభిషిక్తులయ్యారు. సహాయక విచారణకర్తగా ఫిరంగపురం బాలియస్ కెథెడ్రల్, రెంటచింతల కానుకమాత చర్చిలలో, ఆ తర్వాత యనమడల, పాటిబండ్ల, పెదపలకలూరు, అబ్బినేని గుంటపాలెం అనే విచారణలలో విచారణకర్తగా సంఘాల అభివృద్ధికి, విశ్వాసుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆయన చేసిన సేవలు అజరామరు. మరియమాతపై ఉన్న మిక్కుటమైన భక్తితో తాను సేవ చేసిన పలు గ్రామాలలో సుందరమైన మరియమాత గుహలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. ఫాదర్ వెళంగిని గారు కేవలం ఒక గురువు మాత్రమే కాదు, ఉన్నత విద్యావంతుడు, అద్భుతమైన గాయకుడు మరియు సాంకేతిక నిపుణుడు. అమెరికాలోని ప్రసిద్ధ లయోలా మేరీమౌంట్ యూనివర్సిటీ నుండి ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్లో MFA మాస్టర్స్ డిగ్రీ సాధించిన మేధావి ఆయన. మన తెలుగు కథోలిక శాటిలైట్ ఛానల్ దివ్యవాణి టీవీకి ఆయన ఒక మూల స్తంభం. ప్రమోషన్స్ అండ్ జోనల్ ప్రొడక్షన్ మేనేజర్గా 7 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు. దాదాపు 200 విచారణలను సందర్శించి ఛానల్ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మన పునీతులు వంటి 365 అద్భుతమైన ఎపిసోడ్లు, వందలాది దివ్య బలి పూజల ప్రసారాల వెనుక ఆయన కృషి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కథోలికుల కోసం మొట్టమొదటి తెలుగు క్యాథలిక్ రేడియో యాప్ను ప్రారంభించిన ఘనత ఆయనదే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే మాటను నిజం చేస్తూ తన స్వగ్రామం తాళచెరువులో ఆవే మరియా హోమ్ ద్వారా 8 ఏళ్ల పాటు ప్రతిరోజు 40 మంది పేద వృద్ధులకు ఉచిత భోజన వసతి కల్పించారు. ఓర్పు, నేర్పు, క్రమశిక్షణ, నిబద్ధత మరియు సమయపాలన ఆయనకు ఆభరణాలు. క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం ఆయన అందించిన సేవలు అపురూపం, అజరామరం. దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO గురుశ్రీ డాక్టర్ E లూద్రాజ్ గారు మరియు దివ్యవాణి సిబ్బందితో కలిసి ఫాదర్ వెళంగిని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రీతమ ఫాదర్ వెళంగిని గారు, మీ భౌతిక కాయం మాకు దూరమైన మీ మధుర గానం, మీ సేవలు, మీ జ్ఞాపకాలు మా హృదయాలలో నిరంతరం సజీవంగానే ఉంటాయి. ప్రభువా, ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయము. నిత్య ప్రకాశం ఆయనపై ప్రకాశించును గాక.